తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. కవిత పార్టీ గీత దాటిందని పేర్కొన్న బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత ఏం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సస్పెండ్ చేయడంతో ఆమె తర్వాతి అడుగులు ఎటువైపు అనే చర్చ జోరందుకుంది. సొంత పార్టీపై నేతలపై విమర్శలు గుప్పించిన కవిత ఏం సాధించారు, ఏం సాధించాలని అనుకుంటున్నారు, ఇంతకీ ఆమె లక్ష్యం ఏంటి అనే దానిపై ఎలాంటి విశ్లేషణలు వస్తున్నాయో ఈ కథనంలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామంతో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశాలను నిర్వహించి మరి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కన్న కుమార్తెను కూడా చూడకుండా పార్టీ శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. అసలు కవిత ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లు తమకు మాత్రం కేసీఆరే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీల్లో నేతలంతా ఒకటే కాదు, కొందరికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. పార్టీ అధినేత కుటుంబీకులు, బంధువులు పార్టీలో భాగమైతే వారిని వదిలించడం అంత తేలిక కాదు. కవిత విషయంలో ఇదే జరిగింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి సంస్థగా మారింది. ఇప్పటి వరకు రెండూ కలిసి పనిచేశాయి. గులాబీ అధిష్టానం కవితను సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకోవడంతో జాగృతి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని నాయకులు చెబుతున్నారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయారని ఆరోపించారు. తమ పార్టీ నేతలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. అదేవిధంగా జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో వేరువేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో కవిత ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఇకపోతే కవితతో రాష్ట్రంలో ఏ పార్టీకి లాభం జరుగుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉండి విమర్శలు చేయడంతో పార్టీకి డ్యామేజ్ అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆమెతో కాంగ్రెస్ పార్టీకి లాభమా లేకుంటే బీజేపీకి లాభమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి, ఎవరికి లబ్ధి చేకూరుతుందనే రాష్ట్ర ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ ఉండేది. అయితే బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంది. ఈ మధ్య కాలంలో కవిత సొంత పార్టీపై, పార్టీ చేతలపై విమర్శల వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దానికి కవిత సైతం తిప్పికొట్టారు. ఈ సమయంలోనే పార్టీ సైతం సస్పెండ్ చేయడం, గ్రామస్థాయి నుంచి జాగృతి క్యాడర్ ఉండడంతో కొంత బీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గులాబీ పార్టీ మాత్రం పార్టీ క్యాడర్లో గందరగోళం ఇప్పటి వరకు కవిత సృష్టించారని, ఆమె సస్పెన్షన్తో తెరపడిందని, ఇక పార్టీ బలోపేతమవుతుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై పడుతుందా, కాంగ్రెస్ కు గానీ బీజేపీకి గానీ కలిసి వస్తుందా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటిస్తూనే మరోవైపు కవిత తన సొంత సంస్థను, సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగారు. నిత్యం ప్రజల్లో ఉండేలా అంశాల వారీగా పోరుబాట పట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలను గుర్తించినట్లు సమాచారం. వాటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తుర్పారబట్టేందుకు సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా జాగృతి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని, తాను రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆమె అనుసరిస్తున్న విధానాలే స్పష్టం చేస్తున్నాయి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పావులు కదుపుతున్న కవిత మరో 5 నూతన కమిటీలు వేసి ఆయా వర్గాల పక్షాన వారి హక్కుల కోసం పోరాటం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ఇక తామే అధికారంలోకి వచ్చేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కాగా మరో 10 ఏళ్లు అధికారం తమదే అని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండూ కాదు, మళ్లీ తమదే అధికారం అంటూ బీఆర్ఎస్ నేతలు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు జాగృతి రెండు నిత్యం కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై, మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న మౌలిక సమస్యలపై పోరుబాట పడతాయని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆదేశాల్లో తెలిపారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఒంటరి పోరు దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆమె కొత్త పార్టీ పెడతారని తెలుస్తోంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసిందో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెపై మాటల దాడి మొదలుపెట్టారు. నిన్నటి వరకు మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు తమ అక్కసంతా బయట పెడుతున్నారు. కవితను రకరకాలుగా విమర్శిస్తున్నారు. అసలు ఆమె వల్లే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని భగ్గుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముక్కలైన అద్దం అతకదు అన్నట్టుగా విరిగిపోయిన బంధం తిరిగి అతుక్కోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఐ లవ్ మై డాడీ అని కవిత చెబుతున్నా కేసీఆర్ నుంచి ఆ రకమైన స్పందన రావట్లేదు. కారణం పార్టీ నుంచి వస్తున్న విధానపరమైన ఒత్తిళ్లే. తన చర్యలు, చేష్టలతో కేసీఆర్ సస్పెండ్ చేయక తప్పనిసరి పరిస్థితిని కవితే కల్పించారనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.